న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డితో గద్వాల జెడ్పీ చైర్పర్సన్ సరితా తిరుపతయ్య భేటీ అయ్యారు. గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఆయన చేరికను లోకల్ నేతలు వ్యతిరేకిస్తున్నారు. నిన్న గద్వాలలో సరితా అనుచరులు సెల్ టవర్ ఎక్కారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి సరితా తిరుపతయ్యకు నచ్చజెబుతున్నారు. గద్వాల ఎమ్మెల్యే పార్టీలో చేరినప్పటికీ సముచిత స్థానం ఇస్తామని సీఎం రేవంత్ సరితా తిరుపతయ్యకు హామీ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డితో గద్వాల జెడ్పీ చైర్పర్సన్ సరితా తిరుపతయ్య భేటీ అయ్యారు. గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఆయన చేరికను లోకల్ నేతలు వ్యతిరేకిస్తున్నారు. అయితే నిన్న గద్వాలలో సరితా అనుచరులు సెల్ టవర్ ఎక్కారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి సరితా తిరుపతయ్యకు నచ్చజెబుతున్నారు. గద్వాల ఎమ్మెల్యే పార్టీలో చేరినప్పటికీ సముచిత స్థానం ఇస్తామని సీఎం రేవంత్ సరితా తిరుపతయ్యకు హామీ ఇచ్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ లైవ్ లో అందిస్తారు. సాదిక్, సరితా తిరుపతయ్యతో ఇటు సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. నచ్చజెప్పే ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయి? డీటెయిల్స్ ఏంటి? రేణి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో గద్వాల జెడ్పీ చైర్పర్సన్ సరితా తిరుపతయ్య భేటీ కొనసాగుతోంది. ప్రధానంగా గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో సరితా తిరుపతయ్య తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మొన్నటి వరకు కూడా బీఆర్ఎస్ తో మేము అనేక రకాలుగా ఫైట్ చేశాం. మళ్ళీ ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడం సరికాదు. నాయకత్వం, అదేవిధంగా జిల్లా నాయకత్వం, అదేవిధంగా కాన్స్టిట్యూన్స్ నాయకత్వం కూడా వ్యతిరేకిస్తున్నారని కూడా నిన్న పూర్తి స్థాయిలో కూడా హైడ్రామా కొనసాగుతుంది. గద్వాల ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ చేరడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయాన్ని ఉంది. అదేవిధంగా సరితా తిరుపతయ్య సంబంధించిన అనుచరులు ఇప్పటికే సెల్ టవర్లు ఎక్కి ఆత్మహత్య చేసుకుంటామని చెప్తున్నారు. మరోవైపు గాంధీభవన్ ముట్టడించేందుకు గాను దాదాపు 2000 మందితో బయలుదేరినట్టు కూడా సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమెను పిలిపించుకొని సర్ది చెప్తున్నారు, నచ్చ చెప్తున్నారు, బుద్ధగిస్తున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో చేరితే మీ స్థానానికి ఎటువంటి డోకా లేదు, మీ స్థానం మీకే ఉంటుంది. అదేవిధంగా కృష్ణమోహన్ స్థానం కృష్ణమోహన్కు ఉంటుంది, ఎవరి స్థానాలు వాళ్ళకు ఉంటాయి. మీరు భయాందోళన కానీ లేకపోతే అభద్రతా భావాన్ని గురి కాకుండా విధంగా నేను చూసుకుంటాను, నాది భరోసా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే భరోసా ఇస్తున్నారు. గద్వాల ఎమ్మెల్యే చేరినప్పటికీ ఆ పార్టీలో మీకు సముచిత స్థానం ఉంటుందని కూడా సరితా తిరుపతయ్య యాదవ్ కైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్ది చెప్తున్నటువంటి కనబడతా ఉంది. సో ఈ నేపథ్యంలోనే చాలా మంది సరితా తిరుపతయ్య సంబంధించినటువంటి అనుచరులందరూ కూడా గాంధీ భవన్ కు వస్తున్నటువంటి విషయం కూడా తెలుసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలు పూర్తి స్థాయిలో సర్దుమణిగే విధంగా బుద్ధగించే యోచనలో ఉన్నారు. పార్టీ అధిష్టానం ముఖ్యమంత్రి స్వయంగా రంగంలో దిగి సరితా తిరుపతయ్యను ఉద్యోగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఎవరు మన పార్టీలోకి వచ్చినా కూడా పాత వాళ్ళకి సముచిత స్థానం కల్పిస్తాము, పదవుల విషయంలో కానీ లేకపోతే తమకు ఎవరైతే మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారో వారికి డెఫినెట్ గా సముచిత స్థానం ఉంటుంది. కొత్తగా వచ్చే వారికి వ్యతిరేకించవద్దు, ఎందుకంటే చేరికలు ప్రోత్సహించాలని కూడా కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించిందని కూడా చెప్తా ఉన్నారు. కేసీ వేణుగోపాల్ కూడా ఇదే అంశాన్ని ఉటంకించడం జరిగింది. సో వారి యొక్క అభిప్రాయం మేరకు వాళ్ళు చేరినా కూడా వారి స్థానాలు వారికి ఉంటుంది, మీ స్థానాలు మీకే ఉంటాయి, మీకు ఎటువంటి డోకా ఉండదు, రాజకీయ భవిష్యత్తు మీకు ఉంటుందని కూడా సరితా తిరుపతయ్య యాదవ్ అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్ది చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరోవైపు మాత్రం సరితా తిరుపతయ్య సంబంధించిన అనుచరులు గాంధీ భవన్ ముట్టడించేందుకు గాను, గాంధీ భవన్ లో హైకమాండ్ తో మాట్లాడేందుకు గాను వాళ్ళందరూ కూడా గాంధీ భవన్ కు వస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. సో ఈ చర్చలు కనుక సఫలమైతే ఈ గాంధీ భవన్ సంబంధించిన ముట్టడి వాయిదా వేసుకునే అవకాశం అయితే కనబడుతుంది. మరోవైపు సరితా తిరుపతయ్య యాదవ్ సంబంధించిన అనుచరులు ఇప్పటికే సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటారని హంగామా సృష్టిస్తున్నారు. సో ఒక విపత్కర పరిస్థితి అక్కడ నెలకొన్న నేపథ్యంలో దీన్ని సర్వే భాగంగా ముఖ్యమంత్రి చీఫ్ రేవంత్ రెడ్డి అయితే పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టడం జరిగింది. దాదాపుగా సరితా తిరుపతయ్య యాదవ్ సద్దుమని అంటే ఆమె యొక్క ఆ బాధ కానీ ఆమెకు ఉన్నటువంటి ఆందోళన అన్ని కూడా దాదాపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే సాల్వ్ చేసినట్టుగా కనబడుతుంది. ఆమె పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని సర్ది చెప్పడంతో ఆమె శాంతి ఇచ్చినట్టుగా తెలుస్తుంది. థ్యాంక్ యూ సాదిక్.